సాకేత్ డైమండ్ రింగ్ ఎక్కడ పోయిందో అని చాలా బాధపడుతూ ఉంటాడు. అది మా యమ్మ నాకు బహుమతిగా ఇచ్చింది. దాన్ని నేను ఎక్కడ పడేసుకున్నానో ఏంటో అని చెప్పి సాకేత్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో మైథిలి అయితే ఆ డైమండ్ రింగ్ ఎక్కడ పోయిందో తెలుసుకొని ఆ రింగ్ తీసుకొని సాకేత్ దగ్గరకు వస్తుంది. ఇక అది చూసి అక్కడ ఉన్న సాకేత్ అయితే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక మైథిలి ఆ రింగ్ తీసుకొని రావడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మైథిలిని శభాష్ అని పొగుడుతూ ఉంటారు. దాంతో మైథిలి అయితే ఇలా అంటూ ఉంటుంది, మనం ఏం చేయాలా అని ఆలోచించడం కాదు, ఏదైనా మనకి అవసరం ఉన్నప్పుడు తల బద్దలు కొట్టుకునేలా ఆలోచించకూడదు, తలని కొంచెం షార్ప్ చేస్తే సరిపోతుంది, చీకటిలో ఏదైనా సరే వెలుగుగానే కనబడుతుంది, అలాగే ఇది డైమండ్ కాబట్టి ఒకసారి లైట్స్ ఆఫ్ చేసి చూశాను, ఇది మెరుపులా నా కంటికి తగిలింది, అప్పుడే ఈ రింగ్ ఎక్కడ ఉందో తెలుసుకున్నాను, ఇదిగోండి మీ రింగ్ తీసుకోండి అని చెప్పి మైథిలి అయితే సాకేత్కి ఇస్తుంది. దాంతో సాకేత్ అయితే థ్యాంక్ యూ మైథిలి, థ్యాంక్ యూ సో మచ్, అసలు నువ్వు ఇంత షార్ప్గా ఉంటావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, వెరీ గుడ్, వెల్ డన్ మైథిలి అని చెప్పి అక్కడ ఉన్న సాకేత్ మైథిలిని మెచ్చుకుంటాడు. ఇక అది చూసి వాళ్ళ మరదలు అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న సాకేత్ అయితే మైథిలిని మెచ్చుకోవడంతో మైథిలి కూడా సంతోషిస్తుంది. అలా మైథిలి సాకేత్కి సహాయపడుతూ సాకేత్కి దగ్గరవుతూ ఉంటుంది.